యో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొడక్ట్ పార్టీ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మనం అయితే ఒక సింపుల్ ప్రాజెక్ట్ అయితే తయారు చేయబోతున్నాం. సో ఇది వచ్చేసి MQ2 సెన్సార్. సో ఇదైతే గ్యాస్ డిటెక్ట్ చేస్తుంది. సో అండ్ ఇవాళ మనము గ్యాస్ డిటెక్టర్ అయితే తయారు చేయబోతున్నాము. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రొడక్ట్ పార్టీ యూట్యూబ్ ఛానల్. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో గైస్, నేనైతే ఈ పీవీసీ పైప్తోనైతే ఒక బేస్ అయితే తయారు చేసుకున్నాను. చూడొచ్చు ఇది ఎంత స్మూత్గా కటింగ్ చేశాను. సో చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఇప్పుడైతే దీని మీద అయితే అన్నీ మౌంట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి MQ2 సెన్సార్. సో ఇదే మన మెయిన్ హీరో. అండ్ దీనికి 4 పిన్స్ అయితే ఉంటాయి. సో ఒకటేమో AO, DO అండ్ +VCC అండ్ -VCC. సో ఇది వచ్చేసి బజర్. సో ఇదైతే దీనికైతే కనెక్ట్ అవుతుంది, ఇండికేషన్కి అవసరం వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ ప్యాక్ సెట్. సో నేనైతే 2 18650 బ్యాటరీస్ అయితే తీసుకొని సెల్ హోల్డర్కి అయితే పెట్టాను. అండ్ దీనికి ఒక స్విచ్ అయితే యాడ్ చేశాను, చూసుకోవచ్చు. అండ్ ఇదైతే అవుట్పుట్కి అయితే 2 వైర్స్ అయితే తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దానిదే ఫీమేల్ వైర్. సో దీనికైతే ఇలా కనెక్ట్ అయితే అయిపోతుంది. అండ్ LM2596 స్టెప్ డౌన్ కన్వర్టర్. సో దీంతో మనకి 7 వాల్ట్స్ నుంచి 5 వాల్ట్స్కి అయితే డ్రాప్ డౌన్ తీసుకోవచ్చు. సో ఇది మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎందుకు తీసుకున్నామో. సో ఇవైతే మన కాంపోనెంట్స్. సో ఫస్ట్ అయితే ఇవి 2 వైర్స్ అయితే దీనికైతే సాల్డరింగ్ అయితే చేయాలి. సో జల్దీ అయితే సాల్డరింగ్ మిషన్ అయితే ఆన్ చేద్దాము. సో సాల్డరింగ్ అయితే చేస్తున్నాను కదా. సో సాల్డరింగ్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాల్డరింగ్ ఐరన్ మీ చేతి మీద పడవచ్చు అండ్ స్మోక్స్ మీ కళ్ళలోకి వెళ్ళవచ్చు. సో జాగ్రత్త. సో అండ్ నా సాల్డరింగ్ అయితే పర్ఫెక్ట్గా అయ్యింది. సో ఇదైతే నేనైతే పర్ఫెక్ట్గా అయితే సాల్డరింగ్ చేసుకున్నాను. అండ్ ఇదైతే దీని మీదకి అయితే పర్ఫెక్ట్గా మౌంట్ అవుతుంది. సో దీని అయితే మౌంటింగ్ అయితే చేద్దాము. స్విచ్ అయితే ఆన్ చేసి ఇక్కడ మనకి లైట్ అయితే వెలుగుతుంది. సో ఇది మన ఇండికేషన్ లాగా అనుకోవచ్చు. నేను ఎక్స్టర్నల్ LED అయితే పెడతలేను. అండ్ ఇప్పుడైతే టెస్టర్ తీసుకొని దాని పొటాన్షియోమీటర్ని అయితే అడ్జస్ట్ చేద్దాము. సో మనం వేరియబుల్ వోల్టేజ్ అయితే తీసుకోవచ్చు. మన బ్యాటరీ 7 వాల్ట్స్ కాబట్టి మనకు 7 వాల్ట్ MQ2కి చాలా ఓవర్లోడ్ అవుతుంది. సో 5 వాల్ట్ అయితే తీసుకుందాము. సో మన మల్టీమీటర్ని అయితే సెట్ చేద్దాము ఇప్పుడు. సో మల్టీమీటర్ని సెట్ చేసిన తర్వాతకి వాల్టేజ్ అయితే కనిపిస్తుంది. సో ప్రాప్స్ని కరెక్ట్ పెట్టండి. సో ప్రాప్స్ కరెక్ట్ పెడితే మనకి వాల్టేజ్ అయితే చూపిస్తుంది. సో ఆల్రెడీ పొటాన్షియోమీటర్ అయితే మైనస్లోకి తిప్పుంది. సో కొంచెం ఇక్కడైతే 7 వాల్ట్స్ వస్తాయి. సో కొంచెం మైనస్లో తిప్పుంది కాబట్టి అట్లా కనిపిస్తుంది. సో ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్ 5 వాల్ట్స్కి అయితే తీసుకుందాము. ఎగ్జాక్ట్ అంటే ఎగ్జాక్ట్ 5 వాల్ట్స్ కాదు, కొంచెం కింద మీద అవుతుంది. లైట్ తీసుకోండి. సో ఇప్పుడైతే 5.6 వాల్ట్స్ అయితే వస్తుంది. ఓకే, డన్. అండ్ ఇప్పుడు మన LM2596 మాడ్యూల్ అయితే రెడీ అయిపోయింది. అండ్ మనము ఇప్పుడు సాల్డరింగ్ అయితే చేయాలి. సో ఇదైతే హీట్ అయితే అవుతలేదు. సో ఎప్పుడైతే మీరు రాంగ్ కనెక్షన్ చేస్తే అది హీట్ అండ్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో చూసుకోండి. అండ్ ఇప్పుడు ఈ 2 టెర్మినల్స్కి అయితే మనం వైర్స్ అయితే సాల్డరింగ్ చేయాలి. సో దానికి దీనికి సాల్డరింగ్ చేయాలి. సో సాల్డరింగ్ చేసి అయితే కలుసుకుంటాను. సో నా సాల్డరింగ్ అయితే పర్ఫెక్ట్ అయింది. అండ్ ఇప్పుడైతే మనమైతే దీన్ని అయితే అన్నీ స్టిక్ చేద్దాము. సో ఈ వైర్ అయితే బై మిస్టేక్ లాంగ్ తీసుకున్నాను. సో మీరు కుదిరితే కొంచెం షార్ట్ తీసుకోండి, జంపర్ వైర్స్. సో ఇవైతే MQ2కి అయితే మౌంట్ చేసాము. సో మీరు కరెక్ట్ చూసుకోండి, +VCC అండ్ -VCC. సో జాగ్రత్త. అండ్ ఇప్పుడైతే మౌంట్ అయితే చేద్దాం. ఒకవేళ మీకు కనెక్షన్స్కి అర్థం కాకపోతే ఇక్కడైతే మీకు డయాగ్రామ్ ఉంటుంది. సో ఆ డయాగ్రామ్ని అయితే ఫాలో అయిపోండి. చాలా సింపుల్ అండ్ లైట్. ఇదైతే చిన్న చిన్న ప్రాజెక్ట్స్కి అండ్ సైన్స్ ఫెయిర్స్కి అయితే యూజ్ అవుతుంది. సో నా కనెక్షన్స్ అయితే రెడీ అయిపోయినాయి. అండ్ ఇప్పుడైతే మనము మొత్తం టోటల్ని అయితే ఒక బేస్ మీద అయితే రెడీ చేసుకుందాము. సో ఇప్పుడైతే వెనకాల అయితే డబుల్ టేప్ అయితే పెట్టాను. సో ఆ డబుల్ టేప్ని పీల్ ఆఫ్ అయితే చేసేసాము. సో పీల్ ఆఫ్ చేసేసి మనము డైరెక్ట్ దాని మీద బోర్డు మీద అయితే స్టిక్ చేసేద్దాము. సో జల్దీ చేసి కలుసుకుంటాం. Several bad puns later. సో నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత స్టిక్ చేసిన తర్వాత MQ2 మీద ఒక పొటాన్షియోమీటర్ ఉంటుంది. సో దాన్ని అయితే కరెక్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ అది అడ్జస్ట్ చేయకపోతే MQ2 పని చేయదు. సో ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాతకి మీకు మంచిగా వస్తుంది. అండ్ ఇప్పుడైతే MQ2ని భిన్నంగా యాడ్ చేసేద్దాము, స్టిక్ చేసేద్దాము. సో ఇదైతే చాలా పర్ఫెక్ట్గా యాడ్ అయింది. సో చూసుకోవచ్చు. అండ్ కొంచెం వైర్స్ అయితే మేనేజ్మెంట్ అయితే చేయాలి. సో గైస్, మన స్మోక్ డిటెక్టర్ అయితే రెడీ గైస్. అండ్ ఇది మెయిన్ జస్ట్ ఓన్లీ స్మోక్ నే డిటెక్ట్ చేస్తుంది. సో ఎటువంటి ఆల్కహాల్ ని కానీ LPG కానీ అసలు డిటెక్ట్ చేయదు. ఒకవేళ మీకు ఆల్కహాల్ కానీ LPG కానీ డిటెక్ట్ చేయాలంటే కమెంట్స్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చేద్దాము.
అండ్ బై ద వే గైస్, ఒకవేళ దీన్ని ఆన్ చేస్తే బజర్ అయితే కంటిన్యూస్గా బీప్ అవుతుంటుంది. ఎప్పుడైతే మనం ఆ స్మోక్ని దీని కాంటాక్ట్లోకి తెస్తామో అప్పుడు బజర్ అయితే క్లోజ్ అవుతుంది. సో ఇప్పుడైతే దీన్ని అయితే టెస్ట్ చేద్దాము. సో ఫస్ట్ అయితే స్విచ్ అయితే ఇక్కడ ఉంది. స్విచ్ అయితే ఆన్ అయితే చేస్తే మనకి ఇక్కడ లైట్ అయితే ఇండికేషన్ అవుతుంది. సో ఎప్పుడైతే నేను ఈ అగరబత్తి స్మోక్ని అయితే దీని కాంటాక్ట్లోకి తెస్తానో ఆటోమేటిక్ స్టాప్ అయిపోతుంది బజర్. అండ్ ఎప్పుడైతే ఈ అగరబత్తి స్మోక్ అయితే ఇక్కడ ఈ రూమ్లో నుంచి వెళ్ళిపోతుందో అండ్ అప్పుడే దీని బజర్ మళ్ళీ రీయాక్టివేట్ అవుతుంది. చూడొచ్చు ఒకవేళ ఎంతసేపట్లో మళ్ళీ యాక్టివేట్ అవుతుందో బజర్. A few inches later. సో చూసుకోవచ్చు మళ్ళీ స్మోక్ వెళ్ళిపోగానే బజర్ అయితే యాక్టివేట్ అయింది. సో ఇవాళ ఈ వీడియోకి ఇంతే గైస్, కలుసుకుందాం. బాయ్ బాయ్. బై ద వే ఇదైతే నేనైతే గివ్ అవే అయితే ఇస్తున్నాను. గివ్ అవే. సో ఈ వీడియోకి 10,000 లైక్స్ వస్తే ఇది 100% గివ్ అవే అయితే ఇస్తాను. సో లైక్స్ అయితే చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్.